హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో బూందీ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ లడ్డూల్ని మొదటిసారిగా ట్రై చేసే వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో లాగానే ఎంతో టేస్టీగా అండ్ అలాగే జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ లడ్డూలు. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ లడ్డులను మనం ప్రిపేర్ చేసామనుకో అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో లాగానే జ్యూసీగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి ఈ లడ్డులు అనేవి. తింటుంటే కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే నా ఈ వీడియో చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్. ఇప్పుడైతే ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నానండి. ఇందులోకి నేను ఒక 2 కప్పుల శనగపిండిని తీసుకుంటున్నాను. ఈ విధంగా 2 కప్పుల శనగపిండిని తీసుకోవాలండి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ అండ్ అలాగే కొద్దిగా వంట సోడా వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇలా మిక్సర్ తీసేసుకొని పిండిని బాగా కలిపేసేసుకోవాలండి. ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మనం పిండిని కలుపుకున్నామనుకో పిండి అనేది బూందీ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పిండి అనేది కలిపేసేసుకోవాలండి కొద్దిగా వాటర్ పోసుకుంటూ. ఈ విధంగా మనం కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవడం వల్ల పిండి కన్సిస్టెన్సీ అనేది మనం పర్ఫెక్ట్గా కలుపుకోగలుగుతామండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలిపేసేసుకోవాలి. అలాగే గరిటెతో కూడా చూపిస్తాను చూడండి. మనం ఈ విధంగా అంటే ఇలా రావాలండి పిండి అనేది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా పిండి వేయగానే వెంటనే పైకి లేవాలి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ బూందీ గరిటె తీసుకున్నానండి నేను. ఒకవేళ మీ దగ్గర బూందీ గరిటె లేకపోతే ఇంట్లో చిల్లుల గంట ఉంటుంది కదా, దాంతో అయినా మనము బూందీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా తీసుకొని గరిటెతో కొద్దిగా పోసుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా తిప్పుకున్నామనుకో పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి బూందీ అనేది. ఈ విధంగా ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా మొత్తం వేసేసుకోవాలండి పిండిని. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిసేపు అలాగే హీట్ అవనివ్వాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ బూందీని మనము కారా బూందీలాగా చేసుకోకూడదండి. మరీ ఎక్కువ క్రిస్పీనెస్ లేకుండా కొద్దిగా మెత్తగా ఉండగానే తీసేసుకోవాలి మనము. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇటువంటి ఒక జల్లి గంట తీసుకొని ఈ విధంగా నేను తీస్తున్న ఈ విధంగా తీసేసుకోవాలండి. ఇక్కడ నేను కొద్దిగా కలర్ఫుల్గా లడ్డూలు కనిపించడానికి కొద్దిగా పిండిలో నేను ఫుడ్ కలర్ యాడ్ చేసి ఇలా కొద్దిగా బూందీని తీసుకున్నానండి. ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ చాలా బాగుంటుందండి కలర్ఫుల్గా. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉండాలి బూందీ అనేది. ఇప్పుడు పక్కన పెట్టేసేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకోవాలండి. ఈ విధంగా కడాయి పెట్టుకున్న తర్వాత కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి నేను ఒక 1/2 కప్ జీడిపప్పు తీసుకుంటున్నానండి. అలాగే 1 కప్పు ఎండు ద్రాక్ష అలాగే తర్బూజ గింజలు తీసుకుంటున్నానండి. ఇవి వేసుకోవడం వల్ల మనం లడ్డు తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలండి, అవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఈ విధంగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో నేను ఇక్కడ 2 కప్పుల షుగర్ తీసుకుంటున్నానండి. మనము పిండి 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి షుగర్ కూడా సమానంగా తీసుకోవాలండి. నేను అందువల్ల ఇక్కడ 2 కప్పుల షుగర్ తీసుకుంటున్నాను. 2 కప్పుల షుగర్కి ఒక కప్పు వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇలా వాటర్ యాడ్ చేసేసుకొని చక్కెర కరిగిపోయేంత వరకు బాగా కలిపేసేసుకోవాలి. తీగపాకం ప్రిపేర్ చేసుకోవాలండి ఈ లడ్డూల కోసం మనము. ఇప్పుడు మనము పిండి అనేది 1 కేజీ తీసుకున్నామనుకో షుగర్ కూడా 1 కేజీ తీసుకోవాలండి. ఈ విధంగా సమానంగా తీసుకుంటేనే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇందులోకి నేను యాలకుల పొడి యాడ్ చేయలేదు, ఎందుకంటే మా పిల్లలు తినరు కాబట్టి. ఇందులోకి యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, పాకం అనేది ఈ విధంగా మనం చేతితో పట్టుకోగానే ఈ విధంగా పైకి చేతికి తగులుతూ పైకి రావాలండి.
ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీ అనేది తీసుకొని పాకంలో వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా ఇందులో వేసేసుకొని కలిపేసేసుకోవాలండి. ఇలా కలుపుకున్న వెంటనే స్టవ్ ఆపేసేసి పక్కన పెట్టేసేసుకోవాలి. ఎందుకంటే మనము స్టవ్ మీద అలాగే పెట్టామనుకో పాకం అనేది గట్టిపడిపోతుందండి. లడ్డూస్ చేసుకోవడానికి సరిగ్గా రాదు. ఈ విధంగా పక్కన పెట్టిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా అవ్వాలండి. ఇలా అయిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని మనం చేత్తో బాగా కలుపుకొని లడ్డు చేసుకునేంతగా ఉండాలండి వేడి అనేది. ఈ విధంగా కలుపుకుంటూ బాగా ప్రెస్ చేయాలండి బూందీ అనేది. ఇలా మనం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామనుకో లడ్డూలు చుట్టుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా. చాలా అంటే చాలా సింపుల్ అండి. చేయడం తెలిస్తే కన్నా చాలా ఈజీ అనిపిస్తుంది మనకి లడ్డూలు అనేవి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. సేమ్ అంతే అండి, చాలా సింపుల్. ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనము లడ్డూలు చుట్టే ప్రతిసారి ఈ విధంగా బూందీ అనేది ప్రెస్ చేసుకుంటూ లడ్డూ చుట్టామనుకో లడ్డు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఈ చిన్న చిన్న టిప్స్ మనకు తెలిస్తే కేజీల లడ్డులైనా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అంత ఈజీ. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా ఎంతో సునాయాసంగా ప్రిపేర్ చేస్తారండి ఈ లడ్డూల్ని. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో. చూసారు కదండి. నా ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి లడ్డూలు అనేవి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్.